రెడీ వెల్కమ్ టు మై ఛానల్ మైకేల్ రివ్యూస్. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం బోర్ అనిపించింది. వీళ్ళు అమరు అర్జున్ కలిసి అందరితో మాట్లాడి అంటే పంపిస్తారు కదా, వ్యాన్లో కూర్చొని పోలీస్ వ్యాన్లో అనుకుంటాం మనం. ఆ వ్యాన్లో కూర్చొని మాట్లాడుకుంటారు కదా, దానికి కొంచెం బోర్ అనిపించింది. అంటే అందరిని పిలిచి ఇలాగ ఎక్కడున్నా చెప్పు అనేసి కొంచెం లాగ్ అయింది. బట్ అక్కడ కొంచెం కంటెంటర్స్ ఇప్పుడు ఇవ్వడం అనేది కొంచెం బాగా అనిపించింది. వీళ్ళు తనూజని అడిగారు. ఇప్పుడు దొంగలు ఉన్నారు కదా, ఇద్దరు నేరస్తులు, కరుడు కట్టిన నేరస్తులు, బిగ్ బాస్ హౌస్లో కరుడు కట్టిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపిస్తే బిగ్ బాస్ కంటెండర్గా పోటీ చేసే ఛాన్స్ మీకు డైరెక్ట్గా మీకు ఇస్తానని చెప్పేసి అడిగారు వాళ్ళిద్దరు. అడిగితే సరే నేను ఎవరితో చెప్పేస్తానని చెప్పేసి తనూజ వచ్చేసి నిదానంగా వెళ్ళి చెప్పేసింది. సజన గారిని చెప్పేసరికి నేను డబ్బులు ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి అడిగినా కూడా లేదు అని చెప్పేసి ఇద్దరు లాక్కొని వెళ్ళిపోయి వెళ్ళి జైల్లో వేసి అక్కడ పడేస్తారు. తర్వాత హిమానిని పిలిపిస్తే నేను చెప్పేస్తా అంటారు. అక్కడ ఇద్దరు కామెడీ చేస్తారు, కానీ ఆ కామెడీ అంత పండలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ రీతుని పిలిపిస్తారు. రీతుని పిలిపించినప్పుడు రీతుని అడుగుతారనమాట. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కటౌట్ మీద కిల్ అని మీరు ఎవరికి తెలియకుండా అండ్ ఎవరు చూడకుండా నువ్వు రాసింది కూడా ఎవరు తెలియకుండా అని చెప్పేసి నువ్వు రాస్తే నీకు కంటెంటర్షిప్ ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చూస్తే మళ్ళీ నువ్వు కంటెంటర్షిప్ కోల్పోవడమే కాకుండా జైల్లో వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటారు. అనేసరికి షాక్ అయిపోద్ది. సరే నేను చేస్తాను అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరు చూడకుండా రాజేసిన తర్వాత ఇంకా అవుట్. రాజేసిన తర్వాత అయిపోద్ది. ఆయుష గురించి చెప్పాలి. పాపం అనారోగ్యంతో ఉంది. అనారోగ్యం అంటే ఏదో డెంగ్యూ ఫీవర్ వచ్చిందంట, టైఫాయిడ్ కూడా వచ్చిందంట అని చెప్పేసి తీసుకుని వెళ్తారు. డాక్టర్ రూమ్కి తీసుకెళ్తే చెకప్ చేస్తారు. డాక్టర్ ఒకే మాట చెప్పేస్తాడు, డెంగ్యూ అండ్ టైఫాయిడ్ ఈ రెండు కలిపి వచ్చేసింది, పాజిటివ్ వచ్చిందని చెప్తారు. చెప్పేసరికి అమ్మాయి ఏడ్చేస్తుంది. చాలా ఇప్పుడు దాకా కష్టపడి వచ్చాం కదా, మళ్ళీ అది అని చెప్పేసి ఏడుస్తుంది. మళ్ళీ ఫీవర్ పని. కానీ ఇప్పుడు ఒక విధంగా ఏదో గోల్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అది మనం తీసుకోలేము. అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకునే టైంలో ఇలాంటిది ఏదైనా మనకు అడ్డంకులు కలిగినప్పుడు చాలా ఇబ్బంది పడతాము. ఒకవేళ మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్తాను. ఏదే అయిపోయింది. తర్వాత జైలు వేసేస్తారు. జైలు వేసిన తర్వాత కొంచెం అక్కడ హిమాని వెళ్తాడు, కామెడీగా మాట్లాడతారు, లైవ్ ఇలాంటి చెప్తేనే మళ్ళీ జైలు వేస్తుందని చెప్తారు. తర్వాత లాస్ట్లో ఇది అయిపోద్ది. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ అప్పుడు వెళ్ళే సిచ్యువేషన్లో కూడా నేను చెప్పాను కదా మీరు వినలేదు అని చెప్పేసి ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్గా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు రీతుని తనూజని చెప్తారు. చెప్పిన తర్వాత నేను ఇది కాకుండా ఇంకొకరిని తీసుకెళ్ళిపోతానని చెప్పేసి రాముని తీసుకెళ్ళిపోయేటప్పుడు టయానికి గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు అందరూ కూడా ఓవరాక్షన్ చేస్తారు. అక్కడ కూడా కానీ పెద్దగా ఏమీ లేదు. అంటే తీసుకెళ్తాను, పెద్ద సస్పెన్షన్ ఏమీ లేదు. మనం ఏమో అనుకున్నాం ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు. బట్ ఇక్కడ ఏమి లేదు, అంతగా ఏం పనిలేదు. తీసుకెళ్తారు. మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ చెప్తారు, మీకు వచ్చిన టైం అయిపోయింది, మీరిద్దరు కలిసి కొంచెం ఎంటర్టైనింగ్ హౌస్ నుంచి బయటకు పోయే సమయం వచ్చింది. బట్ మీరు వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ చేసి మీరు వెళ్ళాలని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు వచ్చి డ్యాన్స్ చేసి వీళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాము కూడా ఊపిరి పీల్చుకున్నాడు. సరే అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లేవగానే ఇంకా కొంచెం డెమన్ పవన్ రీతు కొంచెం ఫైటింగ్ జరుగుతుంది. అంటే నేను గిన్నెలు తోముతున్నాను, నేను తోమట్లేదు అని చెప్పేసి ఆయుష రాము ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇలా జరిగింది కదా, అసలు చాలా ఇదైపోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత మళ్ళీ కన్ఫెక్షన్ రూమ్కి పిలుస్తారు బిగ్ బాస్ ఆయుషని వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడుద్ది. ఇలా కొంచెం మీరు ఈ ఫీవర్ వచ్చింది కదా, ఈ ఫీవర్ ద్వారా వైద్య నిపుణుల ద్వారా జరిగింది. ఇంకా కొంచెం బెటర్గా వైద్యం కావాలంటే మీరు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్తే మంచిగా వైద్యంతో మీరు వస్తారని చెప్పేసి చెప్తారు. కానీ పాపం ఆయుష కూడా చాలా బాధపడుతుంది. చాలా రెండోసారి అవకాశం ఇచ్చారు, అయినా కూడా నాకు లేకపోయింది. కానీ మళ్ళీ వెళ్తాను,
సరే థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు అని చెప్పేసి బయటకు వచ్చేసి అందరికి వేడుకలు చెప్పి వెళ్ళిపోమని చెప్తుంది. సరే అని చెప్పేసి బయటకు వచ్చేసి వెళ్తారు. అందరికి హాయ్ చెప్పేసి నేను వెళ్తున్నాను చెప్పేసి అందరికి హాయ్ చెప్పేసి వెళ్తారు. కానీ ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది. ఒకవేళ వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంది. వెళ్తుంది ఆయుష బయటికి వెళ్ళిపోద్ది, మళ్ళీ వస్తారా లేకుంటే మళ్ళీ అక్కడే ఉండిపోతారా అనేసి ఒక చిన్న డౌట్ ఉంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే అంటే ఎవరి తరపున ఎలిమినేట్ అవ్వలేదు, ఎలిమినేట్ అవ్వకుండా వైద్యం కోసం వెళ్తుంది కాబట్టి, కొంచెం అనారోగ్యంతో వెళ్తుంది కాబట్టి మళ్ళీ వచ్చే హై ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎవరు నామినేషన్ ద్వారా మళ్ళీ ఏదో ఓటింగ్ ద్వారా ఏదో ఎలిమినేషన్ కాలేదు కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, హై ఛాన్స్ ఉంది. ఇది టైఫాయిడ్ డెంగ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫీవర్ మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందేమో, ఇది కన్ఫర్మ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, వస్తుందా రాదని చెప్పేసి. ఏది జరిగింది, దీని తర్వాత కంటెండర్షిప్కి కోసం వస్తారు. ఒకటి మర్చిపోయాను, జైల్లో వేస్తారు కదా, జైల్లో వేసినప్పుడు సుమన్ వస్తాడు. సుమన్ గారు వచ్చి సంజన గారిని అడుగుతారు, ఆ రోజు నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు కదా, తొక్కలో కెప్టెన్, నేను తొక్కలో కెప్టెనా అని చెప్పేసి అంటే సంజన గారు కూడా సారీ అని చెప్తూనే ఉన్నారు. బట్ సుమన్ కూడా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు నేను తొక్కలో కెప్టెన్నా, ఒకవేళ అందరూ అంటే ఒక కెప్టెన్సీ ఉన్నప్పుడు మీరు తొక్కలో కెప్టెన్ అనేది చాలా నాకు ఇబ్బందిగా అనిపించింది అని చెప్పేసి అందరూ అడుగుతున్నారని చెప్తే, ఎవరు అడుగుతున్నారు నేను పేరుతో చెప్పాలా అని సుమన్ కూడా చెప్తూ ఉంటారు. బట్ ఈ మళ్ళీ సారీ అంటూ ఉంటుంది. అంటే ప్రతి జారి నోరు జారుతా అని చెప్తా ఉంది. ఫస్ట్లో కూడా ఒకసారి అది మాట్లాడింది కూడా సుమన్ కాలు పట్టుకుంది ఆ టైంలో. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒకటి నోరు జారుతూ ఉంది కాబట్టి ఏదో టంగ్ స్లిప్ అవుతూ ఉంది. బట్ అయినా కూడా సారీ చెప్తా ఉంది. ఈయన కూడా ఓకే అని చెప్పేసి అయిపోతుంది. ఈ విషయం మర్చిపోయాను. కెప్టెన్సీ కోసం కంటెండర్ కావాలంటే ఆల్రెడీ ఇద్దరు రీతు అండ్ తనుజ అయిపోయినారు కాబట్టి వీళ్ళలో ఇద్దరు అయిపోయినారు. ఇంకా మీ దగ్గర ఎన్ని బిగ్ బాస్ డబ్బులు ఉన్నాయో, ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మనీ తీసుకొచ్చి ఎవరి దగ్గర ఎంతెంత ఉన్నాయో మీరు అన్నీ అక్కడ టేబుల్ మీద పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. వీళ్ళందరూ కలిసి వస్తారు. ఒక్కొక్క దగ్గర 4,000 ఉంటుంది, 4,100 ఉంటుంది, 4,800 ఉంటుంది, అందరూ తెప్పిస్తారు. దీంట్లో గౌరవ్ అనేది అంటే ఒక సాక్రిఫైస్ చేస్తారు అన్నట్టు. నిఖిల్ నాయక్కి సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే అందరూ డబ్బులంతా అక్కడ పెడతారు. టాప్ 4లో ఎవరైతే ఉన్నారో ఆ టాప్ 4లో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్లో అర్హులు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు హిమానిల్, దివ్య అండ్ నిఖిల్ నాయక్, కళ్యాణ్ వీళ్ళు 4 ఉంటారు. ఈ 4లో ఇంకా ఇద్దరు రీతు, తనుజ, వీళ్ళ 6 మంది కెప్టెన్స్ టాస్క్కి అర్హులు అని చెప్పేసి రెడీగా ఉంటారు. దీని తర్వాత జరిగినటువంటి ఏంటంటే ఈ డెమోన్ పవన్కి రీతుకి డబ్బుల విషయంలో నేను ఇవ్వలేదు అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వట్లేదు, నీకు అంటే నువ్వు హార్ట్ఫుల్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం జరుగుతుంది. నేను ఇండివిజువల్గా గేమ్ ఆడడానికి వచ్చాను, పవన్ని సపోర్ట్ చేయను అని చెప్పి కొన్ని జరిగింది. దాంట్లో మాధవ్ గారు కూడా కొంచెం ఫైర్ అవుతూ వాళ్ళ రీతు మీద కొంచెం ఇదే జరిగింది. అక్కడ కొంచెం చూడడానికి కొంచెం బాగుంది. అంటే కొంచెం కంటెంట్ అయితే నాకు అనిపించింది, కంటెంట్ ఇచ్చినారండి నాకు అనిపించింది. పోటీగా రెడీగా ఉన్నారు. ఇంకా అదే చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మధ్యలో హ్యాట్ పెట్టి రౌండ్కి గెలుస్తారు. అంటే మా చిన్నప్పుడు డస్ట్ ఆడతాం, డస్ట్ పెట్టి అందరూ తిరిగి తర్వాత ఎవరి ముందు తీసుకొచ్చి స్కూల్ ఆడేటప్పుడు అక్కడ ఇస్తారో వాళ్ళే విన్నర్ అన్నట్టు ఉంటుంది కదా. దీంట్లో ఎట్లా అంటే ఎవరైతే హ్యాట్ తీసుకుంటారో ఆడ తీసుకెళ్ళి కంటెండర్షిప్లో కెప్టెన్సీ టాస్క్లో ఎవరైతే లేరో వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు ఎలిమినేట్ చేస్తారని చెప్పేసి అని చెప్తారు. వీళ్ళే వెళ్ళి ఇంకా 6 మంది రెడీగా ఉంటారు. 6 మంది రెడీ స్టార్టింగ్లో వెళ్ళి నిఖిల్ నాయక్ పట్టేసుకుని వెళ్ళి గౌరవ్కి ఇస్తాడు. గౌరవ్కి ఇస్తే కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తాడు. ఎందుకంటే కారణం చెప్పించి అడుగుతారు. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్తారు. ఓకే అని చెప్పేసి ఈయన వెళ్ళిపోతాడు. మళ్ళీ 5 మంది కూడా ఆడతారు. 5 మంది ఆడంగానే హిమానిల్ పట్టుకుంటూ లాక్కుని అందరూ కలిసి లాక్కుని తీసుకుని వచ్చి సంజన గారికి ఇస్తాడు. సంజన గారికి ఇస్తే ఎవరిని ఎలిమినేట్ చేయాలి,
అందరికంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరెవరు ఉన్నారు, ఈయన నిఖిల్ నాయక్ పెద్ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి ఆయన ఎలిమినేట్ చేయాలి. ఏమేం చేస్తుంది, దివ్యని ఎలిమినేట్ చేస్తుంది. దివ్యని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళందరూ గ్రూప్ కలిసి ఆడుతున్నాం కదా, ఎందుకు నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు అని దివ్యని అడుగుతుంది. నీకేం తెలియదు అని చెప్పేసి అడుగుతుంటారు. లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నా గేమ్ ఇది, నాకు నా ఇష్టం, నేను ఎవరితో నేను తీస్తానని చెప్పేసి సంజన గారు అడిగితే తనుజ కూడా ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి అందరూ అడిగితే వీళ్ళు హిమానీలు కూడా అడుగుతాడు. హిమానీలు కూడా వచ్చి నీకేం తెలుసమ్మా, నువ్వు కూడా ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి, నా ఇష్టం అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మళ్ళీ నేను ఈ ఛాన్సెస్ తీసుకుంటున్నాను, మళ్ళీ వేరే ఎవరికి ఇస్తాను అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతారు. హిమానీలు తీసుకెళ్తాడు, హ్యాట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వీళ్ళ ఇక్కడ ఒక ఛాన్సే కదా అయిపోద్ది అని చెప్పేసి ఇది అని చెప్పేసి అక్కడ ఆగిపోతారు. దివ్య కూడా వెళ్ళిపోతుంది. ఓకే అని చెప్పేసి ఇంకా నలుగురు ఆడతారు. నలుగురు ఆడంగానే నలుగురిలో మళ్ళీ హిమానీలు తీసుకుంటాడు. హిమానీలు తీసుకోగానే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మాధురి గారికి ఇచ్చేస్తారు. మాధురి గారు ఏం చేస్తారంటే ఇది నిఖిల్ నాయక్ తీసేస్తారని చెప్పేసి నిఖిల్ నాయక్ తీసేస్తారు. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి తీసేస్తారు. మళ్ళీ రేతు, తనుజ, హిమానీలు వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు మళ్ళీ ఆడతారు. హిమానీలు పట్టుకుంటాడు. హిమానీలు పట్టుకుంటే మాధురి గారికి ఇస్తారు. మాధురి గారికి ఇచ్చేటప్పుడు మళ్ళీ రేతుని ఎలిమినేట్ చేస్తున్నావు అని చెప్తారు. ఎందుకు తీస్తున్నావు చెప్పి అడుగుతారు. నువ్వు ప్రతి కంటెంటర్షిప్లో కూడా ప్రతి టాస్క్లో కూడా ఒకరి సపోర్ట్తో గెలుస్తాను అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి నేను ఎవరు సపోర్ట్ నువ్వు అసలు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే చిన్న వాగ్వాదం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ తనూజ, హిమానీలు ఉంటారు. హిమానీలు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఆడతారు. మళ్ళీ వెళ్ళి హిమానీలు పట్టుకుని తీసుకుని వెళ్ళి సంజన గారికి ఇస్తారు. సంజన గారికి ఇస్తే సంజన గారు ఏమంటారంటే ఆల్రెడీ నా కోసం ఒకసారి కెప్టెన్సీ అనేటువంటిది నా కోసం త్యాగం చేశారు. మళ్ళీ నేను ఇప్పుడు హిమానీలుగా సపోర్ట్ చేయాలి. ఎవరున్నా కూడా నేను హిమానీలా ఇంకెవరైనా అంటే కూడా నేను కళ్ళు మూసుకుని హిమానీలా అంటాను అని చెప్పేసి అడిగితే సరే అని చెప్పేసి తనూజని ఎలిమినేట్ చేస్తారు కెప్టెన్షిప్ నుంచి. ఇంకా హ్యాట్ పెట్టేసి కెప్టెన్సీ అయిపోయాడు హిమానీలు. దాని తర్వాత తనూజ కొంచెం ఫీల్ అయింది. ఎప్పటి నుంచి 7 వారాలు అయిపోయింది, లాస్ట్కి ఒక్కసారి కూడా కెప్టెన్సీ అవ్వలేదు, దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు చూసినా ఇలాగే అవుతుందని చెప్పేసి బాధపడుతుంది. బట్ ఏదైనా కూడా ఒకరికే ఛాన్స్ కాబట్టి హిమానీలుగా వస్తుంది. హిమానీలు కూడా కొంచెం బాగా కంగ్రాచులేషన్ కెప్టెన్సీ అయినందుకు, మీలాగా మంచిగా చేస్తామని చెప్పేసి హిమానీలు అడితే థ్యాంక్ యూ అని చెప్పేసి కెప్టెన్సీ బ్యాడ్జ్ నుంచి గౌరవ్ నుంచి సుమన్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు వెళ్ళి కెప్టెన్సీ బ్యాడ్జ్ హిమానీలకి ఇవ్వండి అని చెప్తే నేను వద్దు, నాకు వేరే వాళ్ళని పెట్టాలని చెప్పేసి వాళ్ళని అడిగి తనూజని తీసుకొచ్చి తనూజ నాకు బ్యాట్ చేయాలని చెప్పేసి అడిగితే తనూజ వచ్చేసి బ్యాట్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ చెప్పేసి అందరికీ అది ఇంకా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ వెళ్ళి కొంచెం బాధపడుతూ వెళ్ళి సోఫా మీద కూర్చున్నప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయింది కదా. టైర్డ్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో చిన్న ప్రాబ్లం అంటే కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడ సోఫా మీద కూర్చొని. అందరూ ఏమైంది అని చెప్పేసి నీళ్ళు చల్లడం, దివ్య అందరూ నీళ్ళు చల్లారు, వచ్చారు, తీసుకుని వచ్చి డాక్టర్ రూమ్కి తీసుకెళ్లారు. ఏం కాదని చెప్పేసి అంతలోకి కళ్యాణ్ ఏడ్ చేస్తాడు. కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏందో అంటే వీళ్ళిద్దరూ కొంచెం బాండింగ్ ఉంది కదా, అందువల్ల కళ్యాణ్ ఏడుస్తాడు. మాధురి గారు కూడా ఏంది ఇచ్చి ఇది కూడా ఏడుస్తారా, అంత కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం ఆడేటప్పుడు కొంచెం ఎనర్జీ డ్రాప్ అయింది కదా, టైర్డ్ అయిపోయింది కదా అని చెప్పి జనాలు చూస్తే నవ్వుతారు కళ్యాణ్ ఇలాగైనా ఏడుస్తూ ఉంటే అని చెప్పేసి నువ్వే తగ్గిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మంచిగా చెప్తా ఉంది, అందరికీ మోటివేషన్ ఇస్తుంది. మాధురి గారు అందరికి నెగిటివ్గా అనిపించింది. బట్ ఇప్పుడైతే చాలా బాగా ఆడుతుంది అండ్ అందరికీ పాజిటివ్గా కనిపిస్తుంది. అందరికీ మోటివేట్ చేస్తూ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ మోటివేట్ ఇస్తుంది. చాలా బాగా ఆడుతుంది. కొంచెం అంటే ముందు కోల్పోయినటువంటి చెప్పాను కదా, అది ఒకటి ముందు కోల్పోయింది కదా ఒకటి, అది కూడా ఇప్పుడు దక్కించుకుంటుంది నాకు తెలిసి, బాగా ఆడింది కాబట్టి ఈ వారంలో. ఇంకా డాక్టర్ రూమ్ నుంచి వచ్చేస్తారు జరిగింది. ఇంకా మీ ఒపీనియన్ ఏముందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీయా దాచాం. నెక్స్ట్ వీడియోలో కలిసి